అందరికీ నమస్కారము. ఈ గ్రీన్ చట్నీ చేసుకోవాలి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ధనియా పొడి, తగినంత సాల్ట్ కలిపి ఆ గ్రీన్ చట్నీని బాగా ఇట్లా పీసులకు పట్టించేసేయాలి. పచ్చి చేపలకు పీసులు. ఇంక ఇవి రౌండ్ పీసుల కంటే కూడా బొత్త పీసులు అయితే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ముళ్ళు ఒకటే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటాయి. ఈ పేస్టు మంచిగా ఇంకొక 5 నిమిషాలు పీసులను రఫ్ చేసుకుంటూ పట్టించిన తర్వాత 4 గంటలు నానబెట్టేసేయాలి. 3 గంటలైనా నానబెట్టాలి. నానిన తర్వాత ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ వేంపేసుకోవాలి ఎర్రగా. కడాయిలో కన్నా పెంక మీద వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి. చిన్న మంట పెట్టాలి, కొంచెం పెద్దగా చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ మధ్య మధ్యలో నూనె వేయాలి. ఒక్కటేసారి ఎక్కువ వేయకూడదు. గ్రీన్ చట్నీ తోటి ఫిష్ ఫ్రై చాలా